బిడ్డలు మా మహిళలందరిని అడుగుతున్నా 2014లో బీఆర్ఎస్ని గెలిపించారు 2019లో బీజేపీని గెలిపించారు వారిని చూసిండ్రు వీరిని చూసిండ్రు ఇద్దరు కలిసి మిమ్మల్ని నిండా ముంచారు ఒక్క అవకాశం జీవనానికి ఇవ్వండి జీవనన్న ఆయనే స్వయంగా రైతు సమస్యలు తెలిసినోడు పెద్ద మనిషి ఆ బీజేపీ అయినా అహంకారం ఆడరుగుళ్ళు ఉంటే ఎట్లుంటుందో బీజేపీ వాడికి అట్లుంటాడు ఇక్కడ ఉన్నోళ్ళు చెప్పండి ఎంత అహంకారం ఉంటుందో బీజేపీ అభ్యర్థికి మీరు చూడండి గ్రామాలలో పెద్దోళ్ళని అడగండి ఆయన బలుపు ఆయన వాపు అవమానించే విధంగా 6 అడుగులకు అహంకారం ఉంటే అరవింద్ అవుతాడు తప్ప జీవనన్నలాక రైతు కాడు అందుకే జీవనన్న మనోడు మన మధ్యలో ఉండేటోడు మన రైతు మన కష్టం తెలిసినోడు మన కాలం తెలిసినోడు రైతు కష్టం వస్తుంది ఎట్లుంటుందో ఆయననే స్వయంగా రైతుగా చూసినోడు అందుకే ఇవాళ ఈ నిజామాబాద్ ప్రజల్ని మీరు తీర్పు ఇవ్వండి అని అడుగుతున్నా 10 ఏళ్ళు మన ప్రభుత్వం ఉంటుంది మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత మీ చక్కెర కర్మాగారం తెరిచే బాధ్యత మీ పసుపుకు గిట్టుబాటు ధర ఇచ్చే బాధ్యత మీ ఎర్రజొన్నలు పండించిన వాటికి ధర చెల్లించి తీసుకునే బాధ్యత మీరు పండించే వడ్లకు 500 రూపాయలు ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది మీకు 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసే బాధ్యత 15 ఆగస్టు లోపల అవి చేసి తీరుతా అని మీకు అందరికీ మాటిస్తున్నా అట్లనే